రక్షించాలి 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 కూటమి ప్రభుత్వ అరాచక విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని శిక్షించాలి. మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ రెండు తప్పులు జరుగుతున్నాయి. ఒకటి, అల్లరి మూకలు ఇష్టాగోష్ఠిగా రెచ్చిపోతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అలానే వారికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయడం ఇలాంటివన్నీ చూస్తున్నాము. అలానే రెండవ ముఖ్య తప్పిదం వీళ్ళెవ్వరినీ కూడా అదుపు చేయలేకపోవడం. వీరిని అదుపు చేయడంలో ప్రభుత్వం, తెలుగుదేశం కానీ అటు జనసేన పార్టీ కానీ పూర్తిగా విఫలమయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల యొక్క ఇబ్బంది కలిగినప్పుడు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగి ఇలాంటి చర్యలు తప్పు అని చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఇవేవి జరగటం లేదు. ఎంతసేపు కూడాను ప్రతీకార దాడుల్లాగా ప్రత్యక్షంగా దాడులు చేస్తున్నారు. ఇంతకు ముందున్న ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరినీ ఒకే రకంగా చూడడం జరిగింది. కులాలకు, మతాలకు, చివరికి పార్టీలకు అతీతంగా మేము అందరికీ సంక్షేమాన్ని అందించాము. దురదృష్టవశాత్తు మరి ఆ దేవుడికే తెలియాలి మేము నిజంగా ఓడిపోయామా లేకపోతే ఇంకేమైనా తప్పులు జరిగాయనేది వాళ్ళ అంతరాత్మకే తెలియాలి. అలానే వాళ్ళు గెలిచారు అని అనుకుంటున్నారు, కానీ ప్రజల దృష్టిలో ఇప్పటికి ఓడిపోయారు. ఎందుకంటే 2 నెలలు దాటకముందే ఎంతో చెడుని మూటగట్టుకున్నారు. ఈరోజు మనం గమనిస్తే ప్రతి ప్రభుత్వం మీద కూడాను వ్యతిరేకత రావాలి అని అంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. కానీ 2 నెలల్లోనే ఇలాంటి సంస్కృతి వీటిని ఎంకరేజ్ చేయడం వలన వాళ్ళు ఎంతో చెడ్డ పేరు మూటగట్టుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇకపైనైనా సరే ముఖ్యమంత్రి గారు, అలానే హోమ్ మినిస్టర్ గారు, అలానే పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడాను ఇలాంటి దాడులు ఖండించండి. అంబేద్కర్ పై జరిగిన దాడిని ఖండించండి. అంబేద్కర్ గారిపై జరిగిన దాడిని ఖండించండి. టీడీపీ ఆగడాలను ఖండించండి. కూటమి ఆగడాలను ఖండించండి. నా కారులో అది ఉంది. ఖండించండి. ఖండించాలి.